బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 6 ప్రాణాలు కోల్పోగా మరొక 7 పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా కూరగాయలు అమ్ముకుంటున్న వారిని పోలీసులు నిర్ధారించారు. సుమారుగా 50 మందికి కాళ్ళు చేతులు విరగడంతో అక్కడ బీతావాహ పరిస్థితి నెలకొంది. బాధితులంతా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక లారీ వేగానికి అక్కడున్న భారీ వృక్షం కూడా నేలకు ఉరిగింది. భారీ క్యాబిన్లోకి సంబంధించి డ్రైవర్లు చిక్కుకున్నారు. లారీ వేగాన్ని చూసి స్థానికులు పరుగులు పెట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 6 ప్రాణాలు కోల్పోగా మరొక 7 పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి పూర్తిగా అక్కడ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, మనకి ఎంతవరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏదైతే చేవెళ్ల మండలం ఆలూరు బస్ స్టేజ్ వద్ద ఒక లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి మొత్తం కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారుల మీద దూసుకెళ్లడం జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్ గానే 4 చనిపోయారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఆ సంఖ్య పెరిగిందా లేకపోతే ఇంకా గాయపడ్డవారు ఎంతమంది అనేది ఇంకా వివరాలు అయితే రావాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు లారీ అతి వేగంగా రావడము, ఆ వేగంలో లారీ డ్రైవర్ అదుపు తప్పడం అనేది జరిగింది కాబట్టి దూరం నుంచే 100 మీటర్ల దూరం నుంచే వీళ్ళంతా కూడా కూరగాయల వ్యాపారస్తులు గమనించడం జరిగింది. గమనించి వెంటనే అక్కడ నుంచి తప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ లారీ ఉన్న వేగానికి 3 మీద అప్పటికప్పుడు దూసుకెళ్లడం జరిగింది. వాళ్ళు అక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. అదేవిధంగా కొంతమంది గాయపడడం జరిగింది. గాయపడ్డ తర్వాత ఈ లారీ నేరుగా వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును ఢీకొట్టింది. ఆ ఢీకొనడం ఆ చెట్టు కూడా నీళ్ళ కొరిగిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. అంటే చెట్టు కూడా నేల కొరిగిందంటే ఏ స్థాయిలో ఆ లారీ వేగంగా ఉంది అనేది మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది. చెట్టును ఢీకొట్టడంతో అక్కడ ఉన్న లారీ క్యాబిన్ కూడా విరిగిపోయింది. ఆ లారీ క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అదేవిధంగా అంబులెన్స్ వాహనాల్లో అక్కడున్న ఎవరైతే గాయపడ్డారో వారిని అక్కడి నుంచి తరలించారు. అదేవిధంగా లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను కూడా బయటకు తీశారు. అయితే ఈ ప్రస్తుతం అయితే మృతి చెందిన వారి ముగ్గురు వివరాలు అయితే మన దగ్గర ఉన్నాయి. అందులో ఆలూరుకి చెందిన రాములు, అదేవిధంగా ప్రేమ్ ఉన్నారు. అదేవిధంగా ఖానాపూర్కి చెందిన సుజాత ఈ మృతి చెందిన వారిలో ఉన్నారు. అయితే దీని ఇక
ఇది ఇది హైదరాబాద్ బీజాపూర్ ఏదైతే రహదారి ఉందో రహదారి మీద ప్రతిరోజు కూడా ఈ 50 మంది వ్యాపారస్తులు, కూరగాయ వ్యాపారస్తులు రెగ్యులర్ గా పెట్టుకుని వ్యాపారం చేస్తుంటారు. ఆ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ రోడ్డుని పెంచమని గతంలో చాలా సార్లు ఈ కూరగాయల వ్యాపారులు అధికారులను కోరడం జరిగింది. దాని మీద అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ వ్యాపారులు కూడా రెగ్యులర్ గా అక్కడే వ్యాపారం చేస్తుంటారు. అయితే ఈ రోజు ఈ ఘటన జరగడంతో అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికక్కడ లారీ దూసుకెళ్లి రావడము, కూరగాయలన్నీ కూడా లారీ కింద నలిగిపోవడము, అదేవిధంగా వారిలో 3 చనిపోవడము, వాళ్ళ రక్తం ఉండిన ఏవైతే దేహాలు ఉంటాయి దాటితో పాటుగా క్షతగాత్రులు ఇవన్నీ చూస్తే కనుక అక్కడ ఒళ్ళు గగురుపరిచేలాగా పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ మృతి చెందిన వారి శవాలను దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరలించారు. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వాళ్ళందరినీ కూడా మనకి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ గాయపడ్డ వారి పరిస్థితి సురక్షితంగానే ఉంది. వారికి తగిన ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత విచారణ జరగాల్సి ఉంది. ఎందుకు లారీ అదుపు తప్పాల్సి వచ్చింది, బ్రేక్ ఫెయిల్యూర్ కారణమా లేకుంటే డ్రైవర్ కి సంబంధించి ఏమైనా తప్పిదాలు జరిగాయి అన్న దాని మీద పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. రాజశేఖర్, రైట్, చాలా భయానకరమైనటువంటి పరిస్థితులు చూస్తుంటే అక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే అక్కడ శరీరాలను కూడా ఛిద్రంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అంటే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అదే ఇప్పుడు అక్కడ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మృతదేహాలన్నీ కూడా ఛిద్రమైపోయినాయి. అక్కడ ఉన్న కూరగాయలతో పాటు అక్కడ రక్తం తరవడము, అదేవిధంగా లారీ మొత్తం కూడా ఆ కూరగాయల వ్యాపారస్తులు బండ్ల మీద దూసుకెళ్లడం లాంటివన్నీ చూసుకున్నాయి కదా. ఒక యుద్ధవదనం అక్కడ కల్పించే విధంగా కనిపిస్తుంది. అయితే మృతుల సంఖ్య పెరుగుతుందా అంటే ఇప్పటికీ చెప్పలేము. ఎందుకంటే 3 అయితే స్పాట్ డెడ్ అయ్యారు. మిగతా వారు గాయపడ్డ వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మృతుల సంఖ్య పెరుగుతుందా అంటే ఇంకా డాక్టర్లు దీని గురించి ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే గాయపడ్డ వారిలో మా పరిస్థితి మాత్రం కొందరు ఆందోళనకరంగా ఉందని మాత్రం తెలుస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.